నమస్తే. మీ పిల్లల కోసం అని చెప్పేసి సుకన్య సమృద్ధి 5 సంవత్సరాల వయసులో నుంచి జమ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. అయితే మెచ్యూరిటీ ఏజ్ 21 సంవత్సరాలక 26 సంవత్సరాలు, కానీ చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను అదే చెప్పబోతా ఉన్నాను. 21 సంవత్సరాలకి ఇది వస్తుందా, 26 సంవత్సరాలకు వస్తుంది. చాలా మంది సుకన్య సమృద్ధి యోజన అనగానే 21 సంవత్సరాలకి రాగానే ఈ స్కీమ్ ముగిసిపోతుందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ అయితే ఉంది. ఈ పథకం ప్రకారం మెచ్యూరిటీ అనేది ఆడపిల్ల యొక్క వయసు మీద ఆధారపడదు. మీరు ఏ రోజున అకౌంట్ ఓపెన్ చేశారనే తేదీ ఆధారంగానే 21 సంవత్సరాల కాల పరిమితికి లెక్కిస్తారు. ఒకవేళ మీ పాపకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 2026లో అకౌంట్ తెరిచారు అనుకుందాం. నిబంధనల ప్రకారం మీరు కేవలం 15 ఏళ్ళు మాత్రమే, అంటే పాపకు 20 ఏళ్ళు వచ్చే వరకు డబ్బులు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మరో 6 ఏళ్ల పాటు మీరేం సొమ్ము కట్టక్కర్లేదు. కానీ ఈ ఖాతా తెరిచినప్పటి నుంచి 21 ఏళ్లు పూర్తి కావాలి. కాబట్టి 2047వ సంవత్సరంలో మీ అమ్మాయికి 26 సంవత్సరాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ స్కీమ్ అనేది పూర్తిగా మెచ్యూర్ అయితే అవుతుంది. అయితే పెట్టుబడి పరంగా చూస్తే ఈ కాంపౌండింగ్ ఏదైతే ఉందో, ఈ కాంపౌండింగ్ మ్యాజిక్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు ఏడాదికి 1.5 లక్షలు చొప్పున 15 ఏళ్లలో మొత్తం 22.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం. ప్రస్తుతం 8.12% వడ్డీ రేటు ప్రకారం చూస్తే మిగిలిన 6 సంవత్సరాల కాలానికి కూడా వడ్డీ జమ అయితే అవుతుంది. దీనివల్ల వడ్డీ రూపంలోనే దాదాపు 49.32 లక్షలు అయితే వస్తుంది. చివరికి అకౌంట్ మెచ్యూర్ అయ్యేసరికి ఆ పాపకు 26 ఏళ్ళు వచ్చేసరికి మీ చేతికి ఏకంగా 71.82 లక్షల భారీ నిధి అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ 26 ఏళ్ళు వచ్చేదాకా డబ్బులు అసలు ముట్టుకోలేము అంటే దానికి మినహాయింపులు కూడా ఉంటాయి. వ్యక్తిగత ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నాను. అమ్మాయికి 18 ఏళ్ళు నిండినా, లేదంటే 10వ తరగతి పూర్తయినా, పై చదువుల కోసం అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఉన్నటువంటి బ్యాలెన్స్ లో గరిష్టంగా 50% వరకు కూడా విత్డ్రా చేసుకో. ఒకవేళ అప్పట్లో 10 లక్షలు ఉంటే చదువు కోసం 5 లక్షల వరకు మీరు వాడుకో. ఇక ట్యాక్స్ విషయానికి వస్తే ఈ స్కీమ్ కి ట్రిపుల్ ఎగ్జామ్ట్ హోదా ఉంది. అంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడిపై సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను అయితే మినహాయింపిస్తుంది. అలాగే ప్రతి ఏటా వచ్చేటటువంటి వడ్డీపై చివరిలో చేతికి వచ్చే మెచ్యూరిటీ సొమ్ముపై ₹1 కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కేవలం 10 ఏళ్లలోపు ఆడపిల్లల పేరిట మాత్రమే తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్స్ ఈ ఖాతానైతే ఓపెన్ చేయగలుగుతారు. ఒకవేళ మధ్యలో ఖాతాదారు మరణించినా లేదా ప్రాణాంతక అనారోగ్య సమస్యలు వచ్చినా గడువు కంటే ముందు అకౌంట్ క్లోజ్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. సో లెక్క అర్థమైంది అనుకుంటున్నాను. 5 సంవత్సరాల వయసులో ఖాతా తెరిస్తే కనుక, ఇప్పుడు 2026లో ఖాతా తెరిస్తే కనుక 2047 నాటికి 26 సంవత్సరాలు అయితే వస్తాయి. కాబట్టి అప్పుడు మెచ్యూరిటీ అయితే వస్తుంది అనమాట. సో నెలకు 1,50,000 కొడితే కనుక 71 లక్షల వరకు ఇది రావడానికి అయితే అవకాశం ఉంది. దీని మీద ఎలాంటి ట్యాక్సెస్ అయితే ఉండవు. సో ఇదనమాట సుకన్య సమృద్ధి యోజన, ఈ ఏదైతే ఈ అకౌంట్ కి సంబంధించి కంప్లీట్